గుప్పెడంత మనసు. ఫోన్ తీసుకొని చూసి తెలియకుండా ఫొటోస్ తీసుకోవడం సరికాదు అంటూ గౌతమ్కి క్లాస్ పీకడంతో పాటు తెలివిగా డిలీట్ కూడా చేస్తాడు. దాంతో గౌతమ్ ఫీల్ అవుతాడు. ఇక సీన్ కట్ చేస్తే ఆ రాత్రి గౌతమ్ అమ్మాయి బొమ్మని మళ్ళీ వేయడం మొదలు పెడతాడు. కానీ అందమైన కళ్ళు రావట్లేదురా, మూడ్ బాలేదు అంటూ వెళ్ళిపోతే రిషి వసుని తలుచుకొని వసు బొమ్మనే గీసేసి ఇదేంటి ఇలా వచ్చింది అనుకుంటాడు. మొత్తానికి తన మనసులో ఉన్నది వసునే అని ఋషికి అర్థమయ్యే సాక్ష్యమిది. ఇక వసు నవల చదువుతూ సోఫాలోనే నిద్రపోతే ఆ పుస్తకంలోంచి ఒక నెమలి ఈక కింద పడుతుంది. దాన్ని జగతి చూసి దాన్ని తీసుకుని వెళ్ళి వసు అపురూపంగా చూసుకునే నెమలి ఈకల ఫ్లవర్ వాజ్లో వేస్తుంది. అప్పటికే అందులో 2 ఈకలు ఉంటాయి. కానీ మూడోది వేసేసరికి బాలేదు, రెండే ముచ్చటగా ఉన్నాయి అంటూ మురిసిపోతుంది. అంటే ఆ 2 నెమలి ఈకలు ఒకటి వసు, రెండవది ఋషి అనే అర్థం వచ్చినట్లుగా జగతి మురిసిపోతుంది సీన్ చూస్తే. మరునాడు ఉదయాన్నే ఋషి గౌతమ్ అందుకోబోతున్న కాఫీని తను లాక్కొని తాగుతూ ప్రతిదీ మనది కాదు, అది మనది అయితే మనది అవుతుంది అంటూ ఇండైరెక్ట్గా సెటైర్లు వేస్తాడు. వాటిని వింటుంటే వసు కోసమే అని అర్థమవుతుంది. కానీ ఋషి కూల్గా గౌతమ్కి సెటైర్స్ వేస్తూ ఉంటాడు. కాలేజ్ బయలుదేరతాడు మిస్టర్ ఈగో. అయితే వసు జగతి వెళ్తున్న కారుని బైక్ మీద ఫాలో అవుతాడు గౌతమ్. ఇక కమింగ్ అప్లో వసుకి మిస్టర్ ఈగో రోమియో జూలియట్ నవల అందిస్తూ ఇది నీకోసమే అంటాడు. మొత్తానికి మిస్టర్ ఈగోకి వసు ఆలోచనలే ఎక్కువయ్యాయి. రోమియోలా మారిపోతున్నాడు. ఇక మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.